ఒక ప్రయాణం నెమ్మదిగా సాగింది. కానీ లాస్ట్‌లో ఒక మంచి టర్న్ అండ్ ట్విస్ట్‌తో గనక ముగిస్తే ఎలా ఉంటుంది ప్రయాణం? అద్భుతంగా ఉంటుంది కదా! మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ఇలా మనం మాట్లాడుకోవాల్సింది రోంత్. గస్తీకి వెళ్ళినటువంటి పోలీసుల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది అనేటువంటి కథ ఇది. ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 1, మనం తీసుకునేటువంటి కొన్ని డెసిషన్స్ జీవితంలో అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లొచ్చు, పాతాళానికి నెట్టేయొచ్చు. ఏది ఎటువైపు నడిపిస్తుందో కాలమే సమాధానం చెప్తుంది. అలాగని చెప్పి ఏ డెసిషన్ కూడా తీసుకోకుండా ఉండిపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేం. అనుకున్న వాళ్ళు కూడా మన స్వప్రయోజనాల కోసం మనల్ని బలి పశువుల్ని చేస్తారు. దాన్ని తట్టుకొని నిలబడమే అందరికీ సాధ్యం కాదు. సో ఎగ్జాంపుల్ రోంత్ కథ. నంబర్ 2, ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ధర్మస్థల పోలీస్ స్టేషన్లో విధులు. ఒక రాత్రి గస్తీ డ్యూటీలో వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తారు. అలా ప్యాట్రోలింగ్కి వెళ్ళినటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఒక సంఘటన కాదు, అనేక సంఘటనలు, ఎదురైన పరిస్థితులు, వాటి బట్టి నిర్ణయాలు. గస్తీ అంతా సజావుగా సాగిందని ఇంటికి వెళ్ళిన వాళ్ళకి ఊహించని ఘటన వాళ్ళ జీవితాల్ని మలుపు తిప్పేసింది. అదేంటో తెలుసుకోవాలంటే కథను చూసేయాల్సిందే. నంబర్ 3, కథా కథనాలు ఒకే రాత్రిలో జరిగేవి కావడంతో సన్నివేశాలు అక్కడికక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. గస్తీ మొదలైనప్పుడు కనిపించకుండా పోయినటువంటి ఒక అమ్మాయి ఘటన చుట్టూ చివరి 30 minutes మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. క్లైమాక్స్ ట్విస్ట్ ని ఎవరు ఊహించరు. పోలీసులు పెద్దలు ఆడే నాటకంలో బలి పశువుగా మారేటువంటి విషాదపు ముగింపును చూసినటువంటి వాళ్ళు ఎవరి గుండైనా కూడా చివుక్కుమనాల్సిందేనమాట. సో ఫైనలీ చెప్పాలంటే దిలీష్ అండ్ రోహన్ మాథ్యూ వీళ్ళ పర్ఫార్మెన్స్ తో పాటు ఊహించిన క్లైమాక్స్ అండ్ టెక్నికల్ టీమ్ వర్క్ ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తుంది. సో రోంత్ అనేది ఒక గస్తీ ప్రయాణం నెమ్మదిగా సాగే చివరిలో ఒక ఊహించని మలుపుతో ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తుంది. చూసేయచ్చు మీరు, నచ్చేస్తుంది మీకు.